ఇర్మియా గ్రంథములో నుండి 17వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం. దయచేసి బైబిల్లో ఉన్నటువంటి వారందరూ బైబిల్ తెరవండి. అందరికి బైబిల్ ఉందనుకుంటున్నా నేను. ఎస్, అందరూ బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7 నుంచి 8 వరకు ఉన్నటువంటి ఈ వచనాల్ని మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరును, దాని వేడును తన్నును. వెంట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, వినుచున్నటువంటి వారు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించి వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరట కోరుచుకున్నాను. ఈ వాక్య భాగము చదివినటువంటి వాక్య భాగము 627 నుండి 586 క్రీస్తు పూర్వం ఉన్నటువంటి కాలంలో వ్రాయబడినటువంటి వాక్యం. ఈ వాక్యం ఎవరికి వ్రాయబడింది అంటే, ఏ ఉద్దేశంతో వ్రాయబడింది అంటే, దేవుని ప్రజలు పాపమును విడిచి దేవుని వైపుకు తిరగాలనేటువంటి ఒక ఆహ్వానాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మనం కూడా ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఎంతో విలువైనటువంటి వాక్యం. దేవుని యొక్క వాక్యము దీవెనకరమైనటువంటి వాక్యం. అది ఎప్పటికీ మాట్లాడేటువంటి వాక్యం. ఒకవేళ ఆ వాక్యం ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ కూడా ఈ రోజు మనం చదివితే ఆ వాక్యం ద్వారా మనము దీవెనలు పొందుతామనేటువంటి విషయాన్ని గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదివినప్పుడు మనకి 4 విషయాలు ఇక్కడ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఈ 4 విషయాల్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ 4 విషయాలు ప్రతి ఒక్కరికి ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటి ఏంటి అంటే 7వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. 2 రకాలైనటువంటి ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 రకాలైనటువంటి ప్రజలు ఎవరు అంటే, యెహోవాను నమ్ముకున్నటువంటి వారు, యెహోవాను నమ్ముకోనటువంటి వారు. యెహోవాను నమ్ముకునేటువంటి వారు, మనుషుల్ని నమ్ముకునేటువంటి వారు. 2 గుంపులుగా ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం. మొట్టమొదటి those who trust humans. those who trust humans. ఎవరైతే మనుషుల్ని నమ్ముకుంటారో వాళ్ళు ఒక గుంపు ఇక్కడ. రెండవది ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. మొట్టమొదటిది ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, యెహోవాను నమ్ముకున్నటువంటి వారు ధన్యులు. యెహోవాను నమ్ముకోకపోతే వాళ్ళు శాపగ్రస్తులు అని పైన మనం రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే యెహోవాను ఆశ్రయించాలి, యెహోవాను నమ్ముకోవాలి. యెహోవాను ఆశ్రయించేటువంటి నన్ను ధన్యుడు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసేటువంటి వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఇర్మియా భక్తుడు రక్షణార్థమై, ప్రజల యొక్క రక్షణార్థమై, యూదులు మరలా తిరిగి రావాలని, యూదులు దేవుణ్ణి ఆశ్రయించాలని, దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్పి అక్కడ చెప్పబడింది. ఈ మాటలు చెప్పబడినప్పుడు దక్షిణ రాజ్యమైనటువంటి యూదా ప్రజలకి రాస్తున్నటువంటి మాట, ముఖ్య పట్టణమైనటువంటి యెరూషలేములో ఉన్నటువంటి యూదా వారికి, ఇశ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకు రాస్తున్నటువంటి మాటని గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటి, వెంట కలిగినను
దానికి భయపడదు. నాట్ ఫియర్ వెన్ హీట్ కమ్స్. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఒక చెట్టుని పోల్చి ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇంగ్లీష్ లో చూస్తే నాట్ ఫియర్ వెన్ హీట్ కమ్స్ అంటే వెంట కలిగినను దానికి భయపడదు. ఈ వాక్యంలో మనం చూస్తున్నటువంటి మాట, ధ్యానిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వాడు ధన్యులు, వాళ్ళకి దేవుడు ఆశ్రయంగా ఉంటారు. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, కాలువలో యోరును, దాని వేడను తన్నును, వెంట కలిగినను దానికి భయపడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది భయపడుతూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కరోనా వైరస్, న్యూ వేవ్, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వైరస్, వాటికి వ్యాక్సిన్ వేయడం ద్వారా అనేకమైనటువంటి కొన్నిసార్లు కాంప్లికేషన్స్ అనేటువంటి వదంతులు, వేసుకోవాలా వద్దా అనేటువంటి పరిస్థితులు, ఆరోగ్య విషయంలో ఎక్కడికి వెళితే ఎలాంటి వైరస్ అంటుకుంటుందో, ఎలా ఉంటానో అనేటువంటి ఆ భయంతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన మనతో ఉన్నాడనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే తప్పకుండా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు కనుక. ఎప్పుడైనా కానీ ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది, వర్షము లేనటువంటి కాలంలో కూడా ఎప్పుడు జీవిస్తుంది ఈ చెట్టు అంటే, ఎప్పుడైతే భూమిలో నాటబడి ఉంటుందో అప్పుడు జీవిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. చాలాసార్లు ఈ మొక్కకు నీళ్లు లేనప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎండ ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. వెంట కలిగినప్పుడు అంటే ఈ యొక్క వెచ్చదనం వేడి వచ్చినప్పుడు ఆ యొక్క ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఒక విశ్వాసి ఉంటే, ఒక వ్యక్తి ఉంటే, వచ్చేటువంటి కరువును బట్టి, వచ్చేటువంటి పరిస్థితులను బట్టి భయంలో మగ్గిపోతున్నటువంటి ఒక వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే, దేవునిలో ఉంటే భయపడాల్సినటువంటి పని లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక సంభవం, మనందరికి తెలిసినటువంటి సంభవం ఉంది. దయచేసి చదవండి. 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అందరికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీరి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేశాడు. కనుక వాడు ఎలీషా తట్టును పరిమితము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యుద్ధము చేయడానికి మరొక రాజు వస్తున్నటువంటి సందర్భంలో ఎలీషా యొక్క దాసుడు ఎంతో భయపడిపోయి, అమ్మో వాడు గుంపులుగా వచ్చేస్తున్నారు, ఏం చేస్తారో అనేటువంటి భయంలో ఉన్నటువంటి వారు. ఆ టైంలో ఈ దాసుడు కంగారు పడిపోతున్నాడు. ఎలీషా నిబ్బరం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, ధైర్యం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, ఏ విధమైనటువంటి భయం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఈ దాసుడు కంగారు పడేటటువంటి వ్యక్తికి తేడా ఉన్నది. దేవునిని నమ్ముకున్నటువంటి బిడ్డలకి, దేవునిని నమ్ముకున్నటువంటి బిడ్డలకి తేడా ఉన్నది. దర్శనాలు చూసేటువంటి వారికి, దర్శనాలు చూడనటువంటి వారికి తేడా ఉన్నది. ప్రార్థన చేసేటువంటి వారికి, ప్రార్థన చేయనటువంటి వారికి తేడా ఉన్నది. విశ్వాసం జీవితంలో విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారికి, విశ్వాసాలను చెప్పుకుంటున్నటువంటి విశ్వాసులు లోపల ఉన్నటువంటి వారికి తేడా ఉన్నది. ముసుగు వేసుకుని క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి, హృదయాత్ర భాగంలో మానవ సిబ్బంది క్రైస్తవులుగా ముందుకెళ్ళేటువంటి వారికి తేడా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించండి. ఈ దాసుడు కన్నులు తెరవబడలేదు. ఎలీషా ఆల్రెడీ
చూస్తూ ఉన్నాడు. ఈ దాసునిక కన్నులు తెరవబడినట్లు ప్రార్థన చేసినప్పుడు దాసుని కన్నులు తెరవబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యం, కోటాను కోట్ల సైన్యము వీరి పక్షాలు ఉన్నట్టు అక్కడ కళ్ళు తెరవబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే భయము నిన్ను వెంటాడుతూ ఉంటుందో, ఎప్పుడైతే సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉంటాయో, ఎప్పుడైతే నీకు జీవితంలో ఎదురు కానిటువంటి సమస్యలు, ఊహించినటువంటి సమస్యలు, ఎప్పుడు ఎదురు కానిటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు భయపడుతూ ఉంటావు, విశ్వాసంలో దేవుని సన్నిధిలో నిలబడి, విశ్వాసంలో దేవుని వైపు చూస్తూ స్థిరత్వమైనటువంటి మనస్సు కలిగి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నీతిమంతులు సింహాల వలె ధైర్యంగా ఉంటారు, భయపడేటువంటి వారు కాదు. నీతిమంతులు సింహము భయపడేటువంటి కాదు, దాని ముఖం చూస్తేనే ధైర్యం అనేటువంటి మనకు వస్తుంది. దేవుని వెళ్ళారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క మొక్క నాటబడినటువంటి ప్రదేశం దేవుని యొక్క ప్రదేశంలో ఉంటుందో, ఎప్పుడైతే ఈ నాటబడినటువంటి మొక్క అంటుకట్టబడినటువంటి విధంగా భూమిలో ఉంటుందో, ఆ మొక్కకి నీళ్లు ఏ విధమైన చేతలైనా అందుతాయి, వెంట కలుగుతుంది. వేడి వచ్చినప్పటికీ కూడా అది బ్రతుకుతుంది అనే విషయాన్ని అక్కడ గమనించాలి. విశ్వాసి కూడా కష్టాల్లో మనం వెళ్ళేటప్పుడు సమాధానంతో ముందుకు వెళ్తాడు అనే విషయాన్ని అక్కడ గమనించాలి. ఎందుకు అంటే మనలో ఉన్న విశ్వాసం, మనకున్నటువంటి దేవుడు గొప్పవాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 4వ వచనం, 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం అందరికి తెలిసినటువంటి వాక్యం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. సో మీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రకారం చెప్పండి, నీలో ఉన్నవాడు గొప్పవాడని. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమేన్. సో మనలో ఉన్నటువంటి దేవుడు, మనల్ని సృజించిన మన దేవుడు, ఈ లోకాన్ని సృజించినటువంటి మన దేవుడు మనలో ఉన్నాడు. ఆయన గొప్పవాడు. లోకంలో ఉన్నటువంటి సాతాను శక్తుల కంటే, లోకంలో ఉన్నటువంటి ప్రజల కంటే, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే గొప్పవాడు దేవుడని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము లోపల అంతరంగంలో విశ్వాసం కలిగి ఉంటామో, దేవుడు ఉన్నాడనేటువంటి నిరీక్షణ కలిగి ఉంటామో, తప్పకుండా దేవుని బిడ్డలుగా విశ్వాసంలో ముందుకు సాగుతారనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. One who is there in you is greater than. Is the one who is greater. ఎప్పుడైతే ఆయన he who is in you is greater than the who is in the world. అంటే లోకములో ఏముంటది, లోకంలో ఉన్నటువంటి మనం చూసినప్పుడు, లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూసినప్పుడు అవి పెద్దగా కనిపిస్తాయి. అందుకే మనం భయపడతాం. రోగము పెద్దగా కనిపిస్తుంది, సమస్య పెద్దగా కనిపిస్తుంది. మన విశ్వాసం మాత్రం చిన్నగా సన్నగిలిపోవడాన్ని బట్టి మనం లోకాన్ని చూసి, లోక పరిస్థితులను చూసి, మనకు ఎదురయ్యేటువంటి కష్టాలను చూసి మనం భయపడతాం అనే విషయాన్ని గ్రహించాలి. ప్రియ దేవుని పిల్లలు, యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 6-7 వచనంలో చూస్తే, ఆయనే మనల్ని పిలిచాడు, ఆయనే మనల్ని పట్టుకొని ఉన్నాడు, ఆయనే ప్రతి పరిస్థితుల్లో మనకి తోడుగా ఉండేటువంటి దేవుడు అనే విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తున్నది వాక్యం. చదువుట వాక్యాన్ని 42:6-7. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు రప్పించబట్టకు, చీకటిలో ఉన్నటువంటి వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెప్పించుటకు
యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని. హల్లెలూయా. ఇంక చదవండి, కింద చదవండి. నిన్ను కాపాడి నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నిన్ను నియమించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానము ఈయన మనకు కూడా అది వర్తిస్తూ ఉంటుంది. ఇంకా క్రిందకి చూస్తే 42వ అధ్యాయంలో 13వ వచనంలో, యెషయా గ్రంథం 41:13వ వచనంలో, ఈ దేవుడైన యెహోవా భయపడకుము, నేను నీకు సహాయము చేసితినని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నూతన సంవత్సరంలో ఇస్తున్నటువంటి వాగ్దానం, నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను పిలిచినటువంటి వాడను నేను, నిన్ను నడిపించేటువంటిది నేను, నీ సమస్యలో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చేటువంటిది నేను. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందని చెప్పి దేవునికి వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీ సమస్యలో ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నీతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలని ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఆ రోజు ఇర్మియాతో ఏ విధంగా యూదా జనాంగంతో మాట్లాడాడు, ఆ రోజు యెషయా ద్వారా ఇశ్రాయేలు జనాంగంతో ఏ విధంగా మాట్లాడాడు, అదే వాక్యాల ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడని గుర్తుపెట్టుకోండి. ఆయనలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు భయపడరు, వెచ్చదనానికి కూడా భయపడరు, వేడికి కూడా భయపడరు, పరిస్థితులు చూసి భయపడరు, వాళ్ళు ధైర్యం కలిగి ఉంటారు. అలాంటి స్థితి నీవు నేను కలిగి ఉండాలి. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మనందరము ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ధైర్యంగా ఉండి ముందుకు సాగాల్సినటువంటి వారుగా మనమున్నామని గ్రహించాలి. రెండవ విషయం ఏంటంటే, లీవ్స్ ఆర్ గ్రీన్, దాని ఆకు పచ్చగా నుండును. ఈ చెట్టు యొక్క ఆకు పచ్చగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకు పచ్చగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఫ్రెష్ గా ఉంటుంది, ఫ్రెష్ లైఫ్ కలిగి ఉంటారు. A fresh life is required to God. దేవునికి నీ యొక్క ప్రశస్తమైనటువంటి జీవితం మాత్రమే కాకుండా ప్రతిరోజు తాజాదనంగా ఉండేటువంటి జీవితం కావాలి. ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి జీవితం కావాలి. ప్రతిరోజు వాక్యం చదివి వాక్యం ద్వారా మాటలు, దేవుని మాటలు వినేటువంటి జీవితం కావాలి. ఎప్పుడో పోయిన సంవత్సరంలో నేను అభిషేకం పొందాను, పోయిన సంవత్సరంలో నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అనేటువంటి సాక్ష్యాలు కాదు. ఈ రోజు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజు నేను మోకాళ్ళ మీద ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు, బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి నిరీక్షణ ప్రతి విశ్వాసకి కావాలి. హల్లెలూయా. మనం కూరగాయలు కొనేటప్పుడే ఎంతో ఫ్రెష్ కూరగాయలు కావాలని కోరుకుంటామే. మనం ఏదైనా ఆహారం తినేటప్పుడే ఎంతో ఫ్రెష్ ఆహారం కావాలని కోరుకుంటామే. సత్య ఆహారం వద్దనుకుంటామే. దేవుని బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి జీవితంలోకి వచ్చేసరికి ఆ ఫ్రెష్నెస్ ఎందుకు గుర్తురాదు. దేవునికి సన్నిధిలో ఆ పొందేటువంటి ఆ యొక్క విషయానికి వచ్చేసరికి మనం ఎందుకు సన్నగిలిపోతున్నాం? ఎప్పుడైతే ఈ యొక్క దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, యెహోవాను ఆశ్రయించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ధన్యులు మాత్రమే కాదు, వాళ్ళ యొక్క జీవితాలు ఫ్రెష్ జీవితాలుగా, చాలా ప్రశస్తమైనటువంటి జీవితాలుగా, తాజాదనంగా ఉండేటువంటి జీవితాలుగా వెళతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అవసరతలు తీరుస్తాడు. ఎన్నోసార్లు మనకు అవసరం గురించి ఏమి తిందుమా, ఏమి త్రాగుతామా అని చెప్పి మనం వరి అయిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, మన అవసరం దేవుడు తీరుస్తాడు. ఆయన ఎప్పుడు కూడా
మనల్ని పచ్చగానే ఉంచుతారు. చాలా మంది అంటారు, వాళ్ళు చూడండి పచ్చగా ఉన్నారండి అంటూ ఉంటారు. పచ్చగా ఉన్నారంటే మనుషులు పచ్చగా ఉన్నారని కాదు అర్థం. వాళ్ళ జీవితాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు సంతోష సమాధానాలతో ఉన్నాయి, వాళ్ళెంతో అభివృద్ధి పొందుచున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే ఆయన్ని నమ్ముకుంటామో ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఆశ్రయంగా ఉంటాడు, ఏ చెట్టు అయితే నీటి యోరును నాటబడినటువంటి చెట్టు ఆకువాడక తన కాలముతో ఫలించు చెట్టు వలె ఉండుననేటువంటి వాక్యాన్ని 1వ కీర్తనలో మనం చదివినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, తగిన కాలముతో ఫలమును ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మరొక ఎగ్జాంపుల్ కూడా నేను చూపించాలని చెప్పి ఆశిస్తున్నా. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక సంభవం జరిగింది. అపోస్తలుల కార్యం 28:10వ వచనం దాంట్లో చదవండి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసినటువంటి వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంభవం ఏంటంటే, మీరు అక్కడ అపోస్తలుల కార్యంలో చూస్తే అంతకు ముందే ఇక్కడ 28వ వచనంలో 4వ వచనంలో ఆ ద్వీపవాసులు జంతు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుంచి తప్పించుకొనెను, న్యాయము అతనిని బ్రతకనీయలేదు, ధర్మదేవత అతనిని బ్రతకనీయలేదు, దేవుడు అతనిని బ్రతకనీయటం లేదు అని చెప్పి వాడు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఆ పాముని విషసర్పాన్ని ఆయన అగ్నిలో జాడించి వేసేశాడు. ఏ హాని పొందలేదు. వారు అతని శరీరాన్ని కనిపెడుతున్నాడు, ఎప్పుడు చస్తాడా అని. ఏ హాని కలుపుడు చూచి అభిప్రాయము మాని, తమ అభిప్రాయము మాని, అంతకు ముందు చెప్పినటువంటి మాటలు మాని, నరహంతుడు అని చెప్పినటువంటి మాటలు మాని, ఇతడొక దేవత అని చెప్పు కొనసాగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు అట్లానే అంటూ ఉంటారు, ఏ పాపం చేసావో ఈ వ్యాధి వచ్చింది, ఏ పాపం చేసావో ఈ స్థితి నీకు వచ్చింది, ఏమైపోతావో చూద్దాం అని చూస్తూ ఉంటారు. పాము గెలిచింది కదా, చస్తాడేమో చూద్దాం, పరిస్థితులు దారుణమైపోయినాయి కదా, చస్తారేమో చూద్దాం. మనుషులు కాపుల్లాగా పొడుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రజలంతే, వాళ్ళ దృష్టిని మార్చుకుంటారు, తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు. నీ ప్రవర్తన బట్టి, నీకు దేవుడు చేసిన కార్యాలను బట్టి, నిన్ను దేవుడు లేపేటువంటి విధానాన్ని బట్టి, నిన్ను పంచగా అభివృద్ధి చెందిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, నిన్ను పోషిస్తున్న విధానాన్ని బట్టి, నీకు దేవుడు తోడుకున్నటువంటి విధానాన్ని బట్టి ప్రజలు మనసులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నిన్ను సాక్షిగా పెట్టుకుంటారు, నిన్ను మాదిరిగా పెట్టుకుంటారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, అపాయంలో తోడుగా ఉంటాడు. ఇక్కడున్న పరిస్థితి ఎలా ఉందంటే, వెళ్ళి ఓడ పగిలిపోయి చద్దామా బ్రతుకుదామా అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడ నుంచి చలి కాస్తున్నారు. ఆ ద్వీపంలో కొంతసేపు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి మనం చదివినటువంటి వాక్యంలో ఏముంది? 10వ వచనంలో చదవండి. అనేక సత్కారములతో మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసినటువంటి వస్తువులన్నిటినీ తెచ్చి ఓడలో ఉంచిరి. తుఫాన్లో ఓడలో ఉన్న సరుకంతా పడేసేసారు. వాళ్ళ భోజనమైనటువంటి పరిస్థితుల్లో, కష్టాల్లో ఉన్న
అయ్యో ఇదంతా పడేస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మాకు పోషణ ఏంటి అని అనుకుంటూ ఉన్నారు. దేవుని సేవకుడు ఓడలో ఉన్నాడు. వాళ్ళు ఏమి తిందామా, ఏమి ధరించామా, లేకపోతే ఎట్లా ఉందామనేటువంటి ఆలోచన ఏమి లేదు. బతికితే చాలా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సత్కారం చేసి వారికి కావలసిన వస్తువులన్నీ దేవుడికి ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి, ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి, నీ బిజినెస్ కూలిపోయేటువంటి పరిస్థితులను బట్టి, నీ ఆరోగ్యం క్షీణించిపోయేటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతూ నా పోషణ ఎట్లా, ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు కాపాడతారు అనేటువంటి ధోరణితో నీకుంటే, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పోషించేటువంటి వాడు నేనే. ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది అనేటువంటి భయంతో నీకుంటే భయపడాల్సిన పని లేదు. నేను పోషించేటువంటి వాడు నేనే. గత సంవత్సరం అంతా దేవుడు కాపాడలేదా? ఈ సంవత్సరం దేవుడు కాపాడ్డా? తప్పకుండా కాపాడతాడు. ఆయన మనకు తోడుకున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియ దేవుని బిడ్డ, హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండను. అతడు నీడ యందు నివసించువారు మనలి వద్దు, ధాన్యముల వలె వారు తిరిగి వణుకురు, ద్రాక్షారసముల వలె వాళ్ళు వికసిస్తురు, లెబనోను ద్రాక్షారసము సువాసన వలె వారు పరిమళిస్తురు. దేవునికి వాగ్దానాలు ఇవన్నీ హోషేయ ప్రవచనంలో మనం ప్రధానంగా మొట్టమొదటి చూస్తే, మాటలు స్థిరపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము. ఈ మాట చెప్పి ఆయన వైపు తిరిగిన ఎడల దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితం పరిమళ వాసనగా మారుతుంది. నీ జీవితం పుష్పించేటువంటి జీవితంగా, నీ జీవితం ఫలవంతమైనటువంటి జీవితంగా ఉంటుందనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, నీకు నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ఇస్తాను, నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు ఇస్తాను, నూతన సంవత్సరంలో నూతన ఆరంభాలు నేను ఆరంభిస్తాను, నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి బిజినెస్ ని మీకు అనుగ్రహిస్తాను, నూతన సంవత్సరంలో నూతన పంటని నీకు కోస్తాను. నమ్మినేడా, ఆయన వైపు తిరిగినేడా, విశ్వాసంతో ఆయన వాగ్దానాలు చేతి పట్టుకునే ఎడల, ఆయనకి నమ్మకస్తుడిగా నీ ఉండిన ఎడల దేవుని కార్యాలు చూస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట వ్యర్థం కాకపోతే, మాట ఇచ్చినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినటువంటి వాగ్దానాలు. ఆయన వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనము ప్రార్థన చేసి ముందుకు పెడితే దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని స్వతంత్రించుకోండి. ఎప్పుడైతే యెహోవాను నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులు. ఎప్పుడైతే యెహోవాను నమ్ముకుంటారో యెహోవా వారికి ఆశ్రయంగా ఉంటాడు. ఆయన ఆశ్రయంగా ఉంటే కలిగేటువంటి లాభాలు ఏంటంటే, వాళ్ళు జలముల యందు నాటబడినటువంటి చెట్లు వలె ఉంటారు. జలముల యందు నాటబడినటువంటి చెట్టు ఒకవేళ నీళ్లు లేకపోయినా, వేడి ఎక్కువైపోయినా, ఎండ ఎక్కువ తగిలినా ఏమాత్రము భయపడకుండా నిబ్బరం కలిగి ఉంటుంది. ఎందుకు అంటే దానికి వేళ్ళు లోపల ఉన్నాయి, దానికి కావాల్సిన ఆహారం ఆల్రెడీ దేవుడు అందిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే భూమి లోపల ఉన్నది, దేవుడిలో నాటబడినటువంటి వాడు, వాక్యములో ఎదిగేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో కీర్తనకారుడు అంటాడు, దేవుని మందిరంలో పచ్చని వరివ మొక్కల వలె
నేనుంటాను, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉందును అని కాన్ఫిడెంట్ గా చెప్తాడు. మొక్కలంటే దేవుని మందిరంలో ఉండవండి. మొక్కలు అంటే మనమే. పచ్చని ఒలీవ మొక్కలు. ఒలీవ మొక్క శ్రేష్టమైనటువంటి మొక్క. ఒలీవ నూనె చాలా ఖరీదు కలిగినటువంటి. ఒలీవ చెట్టులో తీసేసినట్టు ఏమీ లేదు. ఆ పచ్చని మొక్క మందిరంలో నాటబట్టం అంటే అర్థం ఏంటంటే సరైనటువంటి సంఘంలో నాటబట్టం, సరైనటువంటి విశ్వాసంగా పెరగటం, సరైనటువంటి వాక్యాన్ని నీవు పొందటం, పారేటువంటి నీళ్ళ దగ్గర ఉండటం, నీళ్లు కలిగినటువంటి ప్రదేశంలో ఉండటం, కార్యాలు జరిగేటువంటి దేవునికి ఆత్మకార్యాలు జరిగేటువంటి సంఘంలో ఉండటం, వాక్యాన్ని విని విధేయత చూపించి వెంబడించేటువంటి వాడిగా ఉండటం. అలా ఉన్నటువంటి వారు పచ్చగా ఉంటారు, ఆశీర్వదించబడతారు. దేవుని కార్యాలు, సిలువను గురించినటువంటి వార్త నశించుతున్నటువంటి వారికి వెలితనం. మనకైతే దేవుని యొక్క శక్తి ప్రజలకు అర్థం కాదు. ప్రార్థన చేస్తే పచ్చగా ఎట్లా ఉంటారండి? ప్రార్థన చేసి దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తారండి? వాక్యం చదివితే టైం వేస్ట్ కదండి, దేవుడి మందిరానికి వెళ్తే టైం వేస్ట్ కదండి, ఈరోజు బిజినెస్ పోతుంది కదండి, ఈరోజు నా పరిస్థితి ఏం కావాలి, అసలే కష్టకాలంలో ఉన్నాము, జాబ్ పోతే ఏమైపోతండి, దేవుడి దగ్గర ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళొచ్చు కదండి అనేటువంటి ఆ ధోరణి ఉన్నటువంటి వారు ఆత్మీయంగా ఎదగలేదు. ఒకవేళ నీవు ఆత్మీయంగా ఎదగగలిగితే శారీరకంగా క్షీణించిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే నువ్వు ఆత్మ కార్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని కార్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని ఆశ్రయించేటువంటి, దేవుని నమ్ముకున్నటువంటి వాడు, ఆయన నమ్ముకున్నటువంటి వాడు ధన్యులు. మనకు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆయన నమ్ముకున్నవాడు ధన్యులు. ఆయన నమ్ముకుంటే ఆయన ఆశ్రయంగా ఉంటాడు, ఆయన నీకు ఇల్లుగా ఉంటాడు, ఆయన నీకు నీడగా ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీ చేతిని పట్టుకొని నడిపిస్తాడు. ఆయన మనతో ఉంటే భయం అనేటువంటిది ఉండదు. ప్రియ దేవుడు బిడ్డ, ఈ సంవత్సరంలో భయపడాల్సిన పని లేదు, నీ పరిస్థితిని బట్టి భయపడాల్సిన పని లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించమని నేను కోరుచున్నాను. మూడో విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మూడో విషయం, no worries in the year of drought. ఇక్కడ మనం చూసినటువంటి మూడో విషయం ఏంటంటే వర్షము లేని సంవత్సరమున చింతనుండదు. వర్షము లేని సంవత్సరమున చింతనుండదు అంటే కొన్ని సంవత్సరాలు వర్షాలు ఉండవు, కొన్ని సంవత్సరాలు పంటలు పండవు, కొన్ని సంవత్సరాలు కరువులు వస్తాయి, కొన్ని సంవత్సరాల్లో ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ సంవత్సరం మాకు వర్షాలు ప్రభు అని. నీళ్లుండవు. అలాంటి సమయంలో కూడా నో వరీస్. అలాంటి స్థితిలో కూడా మనం భయపడాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు అనే ఉండను, అది కాలువలో మోరును, దాని వేడి తన్నును, వెట్టగలను, దానికి భయం కలగదు, దాని ఆకుపచ్చగా ఉండదు. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్షము లేని సంవత్సరమున కాపు ఎట్లా వస్తుందండి? హైదరాబాద్ లో హైటెక్ సిటీలో పనిచేసేటువంటి వాడు ఒకప్పుడు చాలా విచ్చలవిడిగా ఒక్కొక్కడికి ఒక్కొక్క క్యాబ్ వచ్చేది, వాళ్ళు తీసుకెళ్ళాలి. జీతాలు విపరీతంగా ఉండేవి. సగం తిని సగం పడేసేటువంటి వాడు. స్నాక్స్, ఎన్నో ఫ్రూట్స్, బన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. టిష్యూ పేపర్స్ కూడా చింతు పేపర్ లాగా పడేస్తూ ఉండేటువంటి వాడు. లావిష్. ఒక్కసారి ఐటీ పడిపోయింది, కరువు వచ్చేసింది, క్యాబులో బస్సులో రమ్మని చెప్పారు. మీకు గుర్తుందా ఆ సంవత్సరం? దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు వస్తాయి, అలాంటి పరిస్థితులు వస్తాయి. 2020 ఎంతో సస్యశ్యామలతో ఉంటుందనుకున్నారు ప్రజలందరూ.
ఏదైనా జబ్బు వస్తే ఏదో ఒక ఊరికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి సంబంధించి దొడ్డది కానీ ప్రపంచాన్ని కుదిపేసేది కానీ ఎప్పుడు కూడా కరోనా వైరస్ గురించి ఎవరు అభిప్రాయపడలేదు. ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం గత సంవత్సరం అంతా కూడా. అయినా దేవుడు మనల్ని బ్రతికించాడంటే దేవుని కృప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్ముకుని వాడు ధన్యులు, యెహోవా వారికి ఆశ్రయంగా ఉండును. కరువుల్లోను, కష్టాల్లోను, కన్నీళ్ళలోను ఎదురైనప్పుడు కూడా మనం భయపడాల్సిన పని లేదు. వర్షం లేని కాలమున భయపడాల్సిన పని లేదు. వర్షం లేని సంవత్సరమున అది చింతలు ఉండాల్సిన పని లేదు అని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ విషయం, వర్షం లేనప్పుడు కూడా మనం చింతపడకుండా ఉంటాం. ఆ నిరీక్షణ ఉన్నటువంటి వాడు తప్పకుండా ఉంటాం. కారణం ఏంటంటే కాలువ యోరున నాటబడిన మొక్క. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుడు వెళ్ళాలా, మనము వేరు లోపలికి తన్నినటువంటి చెట్టుగా మనం ఉన్నామా? వేరు లోపలికి వెళ్ళాలంటే ప్రార్థనా జీవితం, వాక్యము జీవితం, వాక్యాన్ని ధ్యానించేటువంటి జీవితం, ప్రార్థన చేసేటువంటి జీవితం, విశ్వాస జీవితం కలిగి ఉండటం, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకులు బ్రతకటం. ఒకవేళ పొరపాటున కాలు జారినా, మాట జారినా, తప్పిపోయే పరిస్థితులు ఉన్నా దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకి లోబడటం, ఆయన మాటకి విధేయత చూపించటం, వెంటనే మళ్ళా సెట్ అయిపోయి ముందుకు సాగటం అనేటువంటిది మన జీవితంలో ఉంటే తప్పకుండా ఏ సిచ్యువేషన్లోనైనా మనం సమాధానంగా ఉంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో ఉంటాడు కదా. 14వ అధ్యాయం 1వ వచనం, 14వ అధ్యాయం 1వ వచనంలో తన యేసు ప్రభు శిష్యులతో ఏం చెప్తున్నాడు? మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కవారికి తిరిగి చెప్పండి, మీ హృదయంలో కలవరపడనీయొద్దని చెప్పండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనకి కలవరం? శిష్యులకి ఎందుకు కలవరం? ఇప్పటి వరకు హాయిగా చక్కగా ఏ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వెళ్ళారు, ఎక్కడ అద్భుతాలు జరిగితే అక్కడ అద్భుతాలు చూస్తూ ఉన్నారు, ఎక్కడ భోజనాలు పెడితే అక్కడ భోజనాలు తింటా ఉన్నారు. అద్భుతాలు 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేస్తే వా వంటలు అనుకున్నారు, చక్కగా తిన్నారు, గంపలు ఎత్తుకున్నారు, తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు కింగిలాగా ముందు వెళ్తా ఉంటే వీళ్ళందరూ కూడా బయట తిరుగుతూ ఉంటూ, ఓ మేమేమనుకున్నాం, యేసు ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారు, యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఇక్కడ తర్వాత మేమే క్యాబినెట్ మినిస్టర్స్ అనుకున్నారు. ఇవన్నీ అనుకుంటున్నటువంటి సమయంలో యేసు ప్రభు ఒక్కసారిగా, నేను వచ్చిన పర్పస్ అది కాదు, మీకు రాజ్యం స్థాపించడానికి కోసం కాదు, మీకోసం మరణించడానికి వచ్చాను అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. యేసు ప్రభు వెళ్ళిపోయేటువంటి సమయంలో కలవరం చెందుతూ ఉన్నారు. కలవరపడద్దు, మీరు కలవరపడద్దు. చదవండి, వాక్యం చదవండి. నీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం అనేక నివాసాలు ఏర్పాటు చేయడానికి అక్కడికి వెళ్ళారు. నివాసం మనం ఉండటం కోసం ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇద్దరు మన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనందరూ గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, కలవరపడదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాం. మన హృదయాలు కలవరపడతాయి, మనకి శ్రమలు వస్తాయి, మనం కూడా మానవులమే. కానీ ఆ సమయంలో మనకు వాక్యం గుర్తు రావాలి, ఆ సమయంలో మనకు దేవుడు గుర్తు రావాలి, ఆ సమయంలో దేవుడి వాగ్దానాలు గుర్తు రావాలి. అలా గుర్తు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ముందుకు తీసుకెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో సమాధానం మనం పొందాలి, పీస్ఫుల్ లైఫ్ కావాలి,
ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి ఒక్క ట్రబుల్స్లో మనకి శాంతి కలిగి కలవరపడకుండా నిబ్బరంగా ధైర్యంగా ఎప్పుడు ఉండగలమంటే ఆయన మాటలు విన్నాం, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు. ఆమేన్. ఆయన ఎందుకు విశ్వాసం కోల్పోతే మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంచటం లేదనే గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని పిల్లలు ఈ వాక్యాలు చదువుతూ ఉంటే ఇంకెన్నో విషయాలు గుర్తొస్తున్నాయి. ఇంకొక మాట కూడా చెప్పుకొని నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. చివరి మాట, కాపు మానదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడకుండా నిబ్బరం కలిగి ఉండటం మాత్రమే కాదు, పచ్చగా ఉండటం మాత్రమే కాదు, వర్షం లేనటువంటి సమయంలో చింత లేకుండా ఉండటం మాత్రమే కాదు, కాపు కూడా కాయాలి. హల్లెలూయా. కాపు కాయడం అనేటువంటి కూడా చాలా ముఖ్యం. మన అవసరం దేవుడు తీరుస్తాడు, కాదంటలేదు. సాలెపల్లి అనేటువంటి ఊళ్ళో ఒక విధవరాలు ఉంది కదా, అక్కడ దేవుడి సేవకు వెళ్ళాడు. అక్కడ ఎప్పుడైతే అక్కడ దేవుడి సేవకుడు వెళ్ళాడో సాలెపల్లి విధవరాలతో, అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆమె నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళిపోతుంటే, అమ్మా ఒక మాట, ఒక అప్పు తీసుకురా అయ్యా, నాకు నా కొడుకు ఒక అప్పులు చేసుకొని బ్రతుకుదాం అనుకున్నాం, ఈ రోజు తర్వాత అయిపోయింది, అంతే ఉంది. సరేలే అడిగావు కదా, నేను కూడా కొద్దిగా మంచిదాన్ని కాబట్టి నీకు ఇవ్వాలనుకుంటున్నానులే అనుకుంటా అటు తిరిగేసరికి, అమ్మా మొట్టమొదటి చేసిన అప్పు తీస్తాను. మనమైతే ఏమంటేవాడు, చాలేవయ్యా నేను ఏదో ఇద్దాం అనుకుంటే మళ్ళీ మొట్టమొదటి కావాలి, ఇన్నిసార్లు పిలవడం అసలు ఏంటి, నీకు అవసరమా, నోరు పుస్తలేదు. ఆమె విధేయత చూపించి మొట్టమొదటి అనుభవించింది. దేవుని దాసుడు కూడా కరువులో ఉన్నాడు, కరువు కాలంలో ఉన్నాడు, కరువులో పోషించబడ్డాడు. కరువులో ఉన్నటువంటి దేవుని నందునటువంటి ఆ స్త్రీ కూడా పోషించబడింది. ఆమె హల్లెలూయా. దేవుడు పోషిస్తాడు, దేవుడు పోషిస్తున్నాడు, దేవుడు వాటర్ ఇస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు, అందిస్తున్నాడు. కానీ ఫలాలు చూడాలని కూడా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఫలాలు చూడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కదా. ఒకసారి ఆయన ఆకులు కొని చెట్టు దగ్గరికి ఆకులే ఉన్నాయట. అంజూరపు చెట్టు చూసి ఆకులే ఉంది, ఫలాలు ఏం లేవు. ఫలాలు లేకపోతే ఏంటి పరిస్థితి? పెళ్ళయి అమ్మగానే ఒక 6 నెలలు తిరిగి వచ్చేసరికి, అమ్మ ఏంటి కాయబడిందా అంటారు పల్లెటూరు. పెళ్ళి అవ్వగానే ఫలం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క పెట్టగానే ఏంటి 10 రోజుల నుంచి నీళ్ళు వస్తున్నా, పువ్వు రాలేదేంటి, పువ్వు కోసం ఎదురు చూస్తున్నారు. మొక్క పెట్టిన తర్వాత ఫలం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఎదురు నుంచి కూడా ఫలాలు దేవుడు ఆశిస్తున్నాడు. నీటి కాలంలో విన్నామే, ఎవరో నాటబడ్డామే, వాక్యం వింటున్నామే, ప్రార్థన చేస్తున్నామే, ప్రతి దినము దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామే, మరి ఫలం ఎందుకు రావటం లేదు? నీ మాటల ద్వారా ఫలం, నీ క్రియల ద్వారా ఫలాలు, నీ వాక్యం ద్వారా ప్రజలను దేవుని సన్నిధికి నడిపించటం, సువార్త సేవ చేయడం ద్వారా ముందుకు నడిపించటం, ఫలాలు ఫలించాలి. ఫలింపుని ప్రతి తీగని తీసివేస్తారని చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వెళ్ళారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుడు కూడా మనతో నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే మనం ఫలం అనేటువంటి పొందలేము. ఫలించకపోతే,
ఫలభరితమైనటువంటి జీవితం లేకపోతే స్త్రీనైతే గుడ్రా అంటారు, పురుషుడైతే హీనంగా చూస్తారు, పిల్లలు లేరు. మన లోకంలోనే అలా ఉంది. దేవుడు పిల్లల్ని ఇవ్వాలండి. సో వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి ఒక కృప కూడా ఉండాలి. విశ్వాసి కూడా ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉండాలి, ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. పోయిన సంవత్సరం ఎన్ని ఫలాలు ఫలించారు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఫలాలు కలిగి ఉన్నావా? ఫలాలు కలిగి ఉన్నావా? ఫలబలిపోయినటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావా? కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావా? ఒకరోజు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే పెద్ద చెట్టు విరిగి పడిపోయింది రోడ్డు మీద. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ చెట్టు ఎంతలా ఉంది. అయ్యో, ఈ చెట్టు విరిగి పడిపోవడానికి కార్యం అనేది రాలేదే, ఏమైంది, ఎందుకు విరిగి పడిపోయింది? చిన్న గాలి వచ్చిందే, చిన్న వర్షమే వచ్చిందే, మరి పెద్ద చెట్టు పడిపోయింది ఏంటి అని ఆలోచిస్తే, ఆ చెట్టు పడిపోయింది ఈరోజు కాదు, ఆ చెట్టు పడిపోయింది ఒక 5 సంవత్సరాల క్రితమే. ఎలా పడిపోయింది ఆ చెట్టు 5 సంవత్సరాల క్రితం? రోడ్డు కట్టంగా ఏమి లేదుగా అంటే అక్కడ నిల్చొని ఉంది, కానీ అది ఎప్పుడో చచ్చిపోయి ఉన్నది. పై రూపానికి మాత్రం చెట్టు వలె ఉంది, కానీ దాని యొక్క వేళ్ళన్నీ కూడా తినేసి, పురుగులు తినేసి, లోపల చెదలు పట్టేసింది. ఉన్నటువంటి చావంతా కూడా పురుగులు తినేసేసి దొల్ల మాత్రమే మిగిలింది. అట్లా నిలిచున్నది. చిన్న గాలి, చిన్న వర్షం వచ్చేసరికి పెద్ద చెట్టు పడిపోయింది. కానీ పడిపోయింది ఆ రోజు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. మేబీ 1 సంవత్సరం క్రితం కరోనా నెపంతో ఇంట్లో ఉండిపోయి దేవుడికి దూరం అయిపోయినట్లు అనుకుంటున్నారు తెలుసా? విశ్వాసంలో దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ప్రతి పనికి వెళ్ళిపోతారు, ప్రతి ఒక్క పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటారు, మాల్స్ పెడుతూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు పెడుతుంటారు. దేవుడి సన్నిధికి రావడానికి ద్వారాలు తెరవబడలేదు. ఒకవేళ సరే దేవుడి సన్నిధికి రాకపోతే రాకపోయావు, దేవుడి సన్నిధి నీలో ఉన్నదా, నీ గృహంలో ఉన్నదా, నీ కుటుంబంలో ఉన్నదా, కుటుంబ ప్రార్థనలో ఉన్నాయంటే ఏమి చెప్తావండి? మా కష్టాలు ఇంట్లో ఉండి ఒకటే బీచులాట, భార్య భర్తల మధ్యలో ఒకటే గొడవలు, డబ్బులు లేక నా అవస్థలు, ఇంకా ప్రార్థన ఎక్కడ, బైబిల్ ఎక్కడ? విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉంటావా? దేవుని బిడ్డ, విశ్వాసంలో స్థిరమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలంటే దేవుడితో హత్తుకట్టబడినటువంటి జీవితం ఉండాలి. నీవు ఫలవంతమైనటువంటి జీవితం కలిగి ఉండాలంటే తప్పకుండా దేవుడు నీతో ఉండాలి. నిన్ను దేవుడు ఆశ్రయించాలి, నీవు ఆయన ఆశ్రయించాలి. ఇక్కడ చదివినటువంటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్ పర్సన్, ధన్యుడు. యెహోవా నమ్ముకునే వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు, నేను ముగిస్తున్నాను. షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు అన్య దేశంలో ఉన్నాడు. అన్య దేశంలో ఉండి దేవుడి కోసం బ్రతుకుతున్నారు. కరోనాలో ఉండి దేవుడి కోసం బ్రతుకుతున్నారు. కష్టాల్లో ఉండి దేవుడి కోసం బ్రతుకుతున్నారు. ఆరాధించడానికి అనుకూలంగా లేని చోట ఉండి ఆరాధిస్తున్నారు. ప్రార్థించడానికి సమయము లేని సమయాన్ని, లేని పరిస్థితుల్లో సమయాన్ని తీసుకుంటున్నారు. అక్కడ మోకరించడానికి ప్లేస్ లేని పరిస్థితుల్లో ప్లేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
విశ్వసించాలి అనేటువంటి పరిస్థితులు లేవు, అయినా విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. అలాంటి విశ్వాసులు ఫలిస్తారండి. అలాంటి విశ్వాసులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలా ఉన్నారో అలా ఉంటారండి. అలాంటి విశ్వాసులు గుంపుగా కూడుకొని ప్రార్థన చేస్తారు. రాజుకు కూడా ఎదురు తిరిగి దేవుని విషయంలోకి వచ్చేసరికి రాజా అని కూడా అన్నవాడు. ఓయ్ నెబుకద్నెజర్, విను, మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. He is able to save us even if he is not saving us. ఆయన ఒకవేళ మమ్మల్ని రక్షించబోయినప్పటికీ కూడా మేము ఈ ప్రతిమకు మోకం. అంత స్ట్రాంగ్ డెసిషన్. అయితే ఇంకా అగ్ని బాగా మండించండి, అగ్నిలో పడేయండి. వీఆర్ రెడీ, చావటానికైనా సిద్ధం. వీళ్ళ ముగ్గురులో ఒకడన్నా వెనకలాగా బతికితే బఠానీలు అనుకోవడం పనుకోవచ్చు. ఎందుకు వచ్చిన గొడవ ఒకసారి చెప్పేరాదు, ఒకసారి వంగరాదు, ఒకసారి నమస్కారం చేయదు. అరే బాబు మీరు వచ్చినా నాకు నేను మాత్రం వెళ్తాను ఒక్కడన్నా చెప్పాడా? లేదు. ముగ్గురు ధైర్యంగా ఉన్నారు. ముగ్గురు తీసుకెళ్ళి పడేశారు. పడేసినాడు దాకా కాలిపోయారు. వీళ్ళతో దేవుడు నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో నడిచే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు, నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ఎప్పుడు నీవు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. ఆమేన్. నీవు పడిపోయినప్పుడు సహాయం చేస్తాడు. ఇంకో విషయం తెలుసా, పడేసే అంతలో దేవుడు కార్యం చేయాలి. నేను పడేస్తున్నాను ప్రభా, కార్యం చేయి, నేను పడిపోతున్నాను, నువ్వు ఎక్కడున్నావయ్యా, ద్వారం చేయి, నన్ను కాపాడని చెప్పి నేను ప్రార్థన చేయి. అయ్యో నేను శోకంలో కృంగిపోతున్నా, ఎక్కడున్నావయ్యా, ఉపవాసం ప్రార్థన చేస్తున్నా, వింటలేదా? సంఘానికి ఎప్పుడు వస్తున్నాను నీకు తెలియటం లేదా అని చెప్పి అనలేదు. అలా అనేటువంటి వాడి మంది విశ్వాసులు ఏ స్థితిలోనైనా దేవుని స్తుతిస్తాం, ఏ స్థితిలోనైనా దేవుని వదనం, ఏ స్థితిలోనైనా ఏ కష్టంలోనైనా దేవునితో ఉంటాం అనేటువంటి ఒక నిరీక్షణ విశ్వాసుకున్నప్పుడు అగ్నిగుండంలో పడవేసినా ఒకటే, పడవేయకపోయినా ఒకటే, చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. ఆమేన్. హల్లెలూయా. పడవేసిన తర్వాత దేవుడి కార్యం చేశాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? వాడు బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంట్రుక కూడా కాలేదంట, వాసన కూడా రాలేదు. దానియేలు గ్రంథంలో చదవండి. మీరు కొద్దిసేపు చలిగాలితేనే మొత్తం ప్రభు వాసన వచ్చేస్తుంది మన గోల్డ్ అంతా. అగ్నిలో పడేసి గంధకంలో పడేస్తే కనీసం వెంట్రుకలు కూడా కాలలేదు, వాసన కూడా రాలేదు. బైబిల్ ఎంత స్పష్టంగా రాశారు. దేవుడు బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, వెంటనే కలిగిన భయపడవద్దు, వేడి వచ్చినా భయపడవద్దు, శ్రమలు వచ్చినా భయపడవద్దు. భయపడకుండా ఉండాలంటే దేవుడిని ఆశ్రయించాలి. అలా నాటబడినటువంటి మొక్కలే నీవు ఉన్నావంటే నీ మొక్క, నీ ఆకు, నీ జీవితం పచ్చగా ఉంటుంది. నీ ముఖం గ్లో ఉంటుంది. ఫెయిర్ అండ్ గ్లో రాసుకోవాల్సిన పని లేదు. మన ఆనందం, దేవుడు ఇచ్చిన సంతోషం మనకి గ్లో ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వర్షం లేని సంవత్సరం కూడా చింతపడాల్సిన పని లేదు. డబ్బు లేని పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన పని లేదు. దేవుడు విడిచిపెట్టాడని నీవు అనుకుంటున్నావు, నేను విడిచిపెట్టి మళ్ళా పంపుతున్నానని మీరు అనుకుంటున్నారు. నేను మీకు ఆదరణకర్తలు పంపిస్తాను. డోంట్ వరీ. నేను మీకోసం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మీతోనే ఉంటాను సదాక అని ప్రామిస్ చేసిన ఆ దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. కనుక వర్షం లేని సంవత్సరం కూడా మనం సిద్ధపడాల్సిన పని లేదు. చివరిగా కాపు మానకుండా ఉండాలి. పోతే దేవుడు అగ్నిలో కాల్చివేస్తాడు. ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుతాడు. ఫలభరితమైన జీవితం అంటే ఏంటంటే, షడ్రక్ మేషకులు ఎట్లా ఉన్నారు అట్లా ఉంటారు, పౌలు ఎట్లా బ్రతికాడు అట్లా బ్రతకడం, మన పితరులు ఎట్లా బ్రతకాడు అట్లా బ్రతకడమే. దేవుని యందు నమ్మికించి మన ముందుకు సాగిపోయే ప్రియ దేవుడు బిడ్డ, అతి కృప మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి
దేవుడు దీవించి నడిపించునుగాక.